ఈ దినాల్లో ప్రియమైన సోదరులారా, చాలామంది మరి స్వస్థతలు, తైలాభిషేకం అని చెప్పుకుంటూ హ్యాండ్ కర్చీఫ్లు అమ్ముకుంటున్నారు. తర్వాత నూనె అమ్ముకుంటున్నారు. నూనె డబ్బాలు పెట్టేసి అందరి తల మీద అద్దుతూ ఉంటున్నారు. తైలాభిషేకం అని చెప్తుంటున్నారు. వాక్యములు అలాగా లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట ద్వారా స్వస్థపరిచాడు. ఆయన తాగితే స్వస్థపరిచినాడు. అలాగా స్వస్థపరచాలి. అదే కాకుండా యాకోబు రాష్ట్ర పత్రికలో కూడా మనం చూస్తే మరి 5వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది. 14-15 వచనాల్లో మీలో ఎవరైనా రోగి అయి ఉంటే వాళ్ళు ఏం చేయాలన్నారు? వారు పెద్దలు పిలిపించి నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తారు అన్నాడు. కాబట్టి స్వస్థపరిచే విధానాలు అలాగ ఉన్నాయి. ఈ రోజుల్లో మోసం చేస్తున్నారు. తైలాభిషేకం రండి మీకు స్వస్థత జరుగుతుంది, ఇవన్నిటిని నమ్మొద్దు. అది వాక్యానుసారం కాదు. నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది. విశ్వాసం వెళ్ళు, ప్రార్థన చేయించుకో. ఆ హెబ్రోను యొక్క